హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేమ్ వ్లాగ్స్. ఇవాళ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, లేపాకం అన్నమాట. కొంచెం ఇట్లా పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. లేత తీగ పాకం వస్తే మనకు లడ్డు పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒక 10 kgs లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే వినాయక చవితికి లడ్డూలు ప్రసాదంగా చేస్తున్నాము. సో అందుకని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. సో మనకు పూస పోయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఎక్కువ ఆయిల్ ఉంటే మనకి ఏంటంటే పూస అనేది బాగా తేలి బాగా కాలి మంచిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే బాగా కాలిపోయిందంటే రెడ్గా వస్తే మనకు కారాస్కి అట్లా వస్తుంది. సో లడ్డుకి అంతసేపు పర్లేదు. మనం పూస పొయ్యంగానే ఒక 2 minutes అట్లా కలరు మంచి ఎల్లో కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసేయచ్చు. సో ఈ విధంగా పూస అనేది పోయటం జరుగుతుంది. చూడండి, బాగా మనము కొంచెం సాల్టు అదేవిధంగా శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం జారుగా మనకు పూస వచ్చేలా చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం రెడీగా పాకం పట్టేస్తున్నాం కదా, సో ఆ పాకంలో ఈ పూస అనేది వేసుకొని అది మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా. సో మనకు మిక్స్ చేసుకుంటే ఏంటంటే బాగా పూసకి స్వీట్నెస్ అనేది బాగా పట్టుద్ది. పాకం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. Take me back to California. I wanna go back to 2018. I wanna go back to when I was happy. So take me back to California, please. Take me back. చూసారా, సింపుల్గా లడ్డు అనేది ప్రిపేర్ చేసేసాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహీ కేమ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.